మూవింగ్ ఆన్, భూటాన్లో విశ్వశాంతి సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ పేలుళ్లలో గాయపడ్డ వాళ్లను ప్రధాని మోదీ పరామర్శించేందుకు లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్కు చేరుకున్నారు. థింపూ నుంచి ఢిల్లీకి చేరుకున్న మోదీ నేరుగా లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్కి వెళ్లి పేలుడులో గాయపడ్డ బాధితులను ఓదార్చి పరామర్శిస్తోన్న దృశ్యాలని స్క్రీన్పై చూస్తున్నాము. వాళ్ళంతా తొందరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రి డాక్టర్లతోటి మాట్లాడారు. మోదీ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. భూటాన్లో విశ్వశాంతి సదస్సులో పాల్గొన్నారు ప్రధాని మోదీ. అక్కడ ప్రస్తుత అలాగే మాజీ నేతలను కలుసుకున్నారు, మాట్లాడారు. అక్కడి నుంచి దీనికి సంబంధించి ఇదే బాంబు పేలుళ్లకు సంబంధించి ఆయన ప్రపంచానికి తెలిసేలాగా ఈ ఇష్యూని అడ్రస్ చేసిన విషయం కూడా మనం చూసాము. సో ఢిల్లీ నుంచి భూటాన్ నుంచి ఢిల్లీ చేరుకోగానే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రైట్ అవే ఆయన లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్లో క్షతగాత్రులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లారు. పేలుళ్లో గాయపడ్డ బాధితులతోటి ఆయన మాట్లాడుతున్న దృశ్యాల్ని ఓదార్చి వాళ్ళకి ధైర్యం చెప్తా ఉన్న దృశ్యాలని కూడా చూస్తున్నాము. వాళ్ళంతా తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే హాస్పిటల్ డాక్టర్లతోటి మాట్లాడారు. మోదీ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఢిల్లీ పేలుళ్లలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారంతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.